బాప్తిసం పొందిన క్రైస్తువులు అనబడిన వారు, మందిరములు కనబడిన వారు నా వద్ద సమకూర్చడని చెప్పటలా. ఎవరైతే బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేశారో, యెఫ్తా లాంటి నిబంధన, అబ్రహాము లాంటి నిబంధన, అంతకు మించిన అపోస్తలు లాంటి నిబంధన ఎవరైతే బలి అర్పణతో నాతో నిబంధన చేశారో, అట్టి నా భక్తులను నా ఎదుట సమకూర్చని మీది ఆకాశమును భూమిని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఆయన రహస్య రాకడలు ఎవరు ఎత్తబడతారు తెలుసా? నేడో రేపు మధ్య ఆకాశంలో పెండు కుమారుడుగా రాబోతున్నాడు. కుమారుడుగా ఆయన రాబోతుంటే ఎవరు ఆయన ఎదుట నిలబడతారు? ఎవరు ఎత్తబడతారు? ప్రపంచంలో 100 కోట్ల క్రైస్తవ జనాభా ఉంది. ఈ క్రైస్తవ జనాభా అంతా రహస్య రాకలు ఎత్తబడలేదు, కానీ క్రైస్తవులందరూ రహస్య రాకలు కొనుక్కోబడలేరు. కానీ ఎవరైతే దేవునితో బలి అనే అర్పణ ద్వారా నిబంధన చేసి నిబంధన నుంచి ఉన్నారో, అట్టి పరిశుద్ధులు శ్రమకాలం రాకముందే, భూమి ఆకాశములు గతించపోకముందే, పంచభూతములు మిక్కటి వేండ్రంతో కాలిపోకముందే దేవుడు అట్టి వారిని శ్రమకాలం చూడకుండా ఆయన మహిమ ఎదుట నిలబెట్టుకోబోతున్న దేవునికి మహిమ కలుగునుగా.